వదిలేసి అసలే చెయ్యలేదనుకో అప్పుడు పరిస్థితి ఏంటి? అవును. అవునా? బాగా చెప్పారు మ్యామ్. ఆ? నిజంగానే ప్రతి వృత్తి ఎంత ఏ అవసరమో, ఎంత గొప్పదో వాళ్ళకి తెలుసు. తెలుస్తుంది. ఏదైనా గౌరవించదగ్గయే కదా! ఏ ఖచ్చితంగా. వృత్తికి ఆ వృత్తి గౌరవించదగినవే కదా! కరెక్టే మ్యామ్. అలాంటప్పుడు మనం ఆ వృత్తిలో ఉండి, అదే కమ్యూనిటీలో ఉండి, అదే వద్దనుకుంటే ఏంటి అసలు? ఉమ్, హ్మ్? ఉమ్. చాకలాడు ఉంటాడు, చాకల వృత్తే వద్దంటాడు. అవును. ఆ? మగలాడు ఉంటాడు, తను కాకుండా పేరెంట్స్ కూడా వద్దంటారు. అట్లాంటి వాళ్ళు వస్తుంటారు తెలుసా? ఉమ్. వస్తుంటారు. అదే మరి కదా! అలాంటప్పుడు మరి మీరు ఏ విధంగా వాళ్ళకి సంబంధం చెప్తాను. చూపిస్తారు? నేను మంచి కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ ఇస్తున్నాను. ఇస్తారు. వినే గట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తున్నారు ఇక్కడ గౌతమి గారు. మరి వినే వాళ్ళకి మంచిగా ఇస్తున్నాను, వినకపోతే చాలా గట్టిగా కూడా ఇస్తున్నాను. అవునా? మళ్ళీ వాళ్ళు నాకు కాల్ చేయకున్నా సరే గట్టిగా కూడా ఇస్తున్నాను. కొంతమంది ఆడపిల్లల పేరెంట్స్ కూడా ఉంటారమ్మా. ఉమ్, ఏం చేస్తారు, ఫోన్ చేయగానే మనకు రెస్పాన్స్ ఇవ్వరు. ఇచ్చిన మళ్ళీ 4 రోజులకి ఏమమ్మా నేనేమి ప్రొఫైల్ పెట్టిన తర్వాత ఏం రెస్పాన్స్ లేదంటే, మా అమ్మాయి చూస్తుందండి, జాతకం కూడా మా అమ్మాయే చూసుకుంటుందండి. జాతకం అమ్మాయిలు చూసుకోవడం ఏంటి మేడం? నేను మరి నా దగ్గరికి ఎందుకు వచ్చావు తల్లి, ఆ అబ్బాయిని కూడా అమ్మాయినే చూసుకోమని రాదని చెప్పాను. ఆమె కోపం వచ్చింది. మరి అంతే కదా, అంతే అంతే. జాబ్ చేస్తుంది మా అమ్మాయి, మా అబ్బాయిని అమ్మాయే నచ్చాలి. మీరేం అవసరం లేదు. మీకు అవసరం లేదా అబ్బాయిని నచ్చడం? ఇప్పుడు తల్లిదండ్రులకు కూడా అవసరమే కదా. ఖచ్చితంగా. ఇప్పుడు నువ్వు అబ్బాయిని నచ్చుతావు, కానీ పేరెంట్స్ ఏందనేది కూడా తెలుసుకోవాలి కదా. పేరెంట్స్ కూడా మా అమ్మాయే చూస్తుందండి, మా అమ్మాయే నచ్చుతుందండి, మా అమ్మాయి అబ్బాయి బాగాలేదన్నదండి, బట్టతల అన్నదండి, ప్యాకేజ్ తక్కువ అన్నదండి, అన్ని అమ్మాయిల మీదనే రుద్దితే మీరెందుకు మరి? అవును. మనం కన్నదెందుకు పిల్లల్ని? మన బాధ్యత కూడా ఉండాలి కదా. ఖచ్చితంగా. అందుకేనండి నేను ప్రతి ఒక్కరికి లాస్ట్ వీక్ కూడా చెప్పాను, పిల్లలకి పెళ్ళిళ్ళు చెయ్యటం ఎప్పుడంటే చదివించాలి, మన బాధ్యత. వాళ్ళు ఒక స్టాండర్డ్గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే వరకు చదివించాలి. జాబులని వాళ్ళని ఎక్కడెక్కడో పంపించి జాబులని ఒక ఏళ్ల తరబడి పెట్టిన తర్వాత పిల్లలు కూడా మన మాట వినట్లేదు. జాబుల మీద పడే ముందు మీరు ఆ కరెక్ట్ సమయంలో పిల్లలకి, ఆడపిల్లలకు 21, అబ్బాయిలకు 25, 26 అంతకు